నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మా వీడియోస్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకేమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, తప్పకుండా యూజ్ అవుతుందండి. చివరిలో నేను ఒక విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను. నవ్వే డేస్ ప్రతి ఒక్కరూ డైట్ గురించి ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మునుపట్లాగా లేరు. చాలా ప్రతి ఒక్కరికి డైట్ కాన్షియస్ చాలా వచ్చింది. అంటే డైట్ అంటే ఏదో వెయిట్ తగ్గడం అనే కాదండి, హెల్తీగా ఉండాలి అన్న ఆలోచన కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చిందండి. నేను మధ్యలో మళ్ళీ చెప్తాను. ఇక్కడ డైట్ ఏంటంటే ఇది అన్ని మొలకలతో చేసిన పల్లీలు, బాదం, అలాగే కొన్ని శనగలు, కొన్ని స్వీట్ కార్న్, అలాగే క్యారెట్, బీన్స్, కొంచెం ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని కొంచెం లెమన్ పిండుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇదేమో సలాడ్, పెరుగు, కీరా సలాడ్, అలాగే బీరకాయ పప్పు, 2 చపాతీలు. అది ఎప్పుడు అది లంచ్ టైంలో కానీ ఏదైనా మన ఇష్టం అండి. ఇంకొక రోజు ఇది పప్పు అన్నము, అలాగే అరటికాయ ఫ్రై, కొద్దిగా పచ్చడి. ఇదేమో డిన్నర్లోకి అండి 2 పుల్కాసు, అలాగే ఒక కప్పు నిండా పెరుగు, అలాగే ఇదేమో ఒక బౌల్ నిండా కర్రీ అనమాట. ఎలా అంటే క్యాలీఫ్లవర్ కర్రీ ఉంటుంది కదండి, అదే అనమాట. కొంచెం బఠానీస్ కూడా వేసాము. ఇదేమో అన్ని నట్స్ వేసేసుకొని ఒక చాట్ లాగా తయారు చేసుకొని కొంచెం పెప్పర్, అలాగే ఆలివ్ ఆయిల్ వేసుకొని 2 బ్రౌన్ రైస్ ఇడ్లీస్ అండి, 2 పపాయ ముక్కలు. ఇది నేను ఇక్కడ కొన్ని మీకు టిఫిన్లో మీకు అక్కడ చూడగానే తెలిసిపోతుంది ఇది టిఫినా, ఇది డిన్నరా, ఇది ఏది లంచ్ అయితే బాగుంటుందని. ఎందుకంటే నేను ఇలా షేర్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా అసలు ఎందుకు ఇలా తీసుకోవాలనేది మాత్రం చెప్పగలనండి. ఇదేమో మజ్జిగ, అలాగే మీకు తెలుసు దలియా, ప్లస్ ఇదేమో క్యారెట్, ఇంకా కొన్ని కూరగాయలు మనకి ఏ కూరగాయలు ఉంటే అవి కొంచెం పన్నీర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నదేనండి. జస్ట్ కొంచెము మీగడ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. నేను అసలు ఆయిల్ ఎక్కువగా యూస్ చేయనండి. కొంచెం రసం, ఒకవేళ మనం ఏమంటారు ఉప్మాలో కొంచెం రసం వేసుకొని కూడా తాగొచ్చండి. ఇదేంటిదంటే ఉసిరికాయతో చేసిన రసము, కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసి ఉసిరికాయతో చేసిన రసము. మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అలాగే కాల్షియం, మినరల్స్. మార్నింగ్ తీసుకున్న దాంట్లో మాత్రం కంపల్సరీ ప్రోటీన్, ఫైబర్ ఇది ఉండేటట్టుగా ఖచ్చితంగా చూసుకోవాలండి. ఇదేమో కొత్తిమీర, అలాగే కొంచెం నువ్వులు వేసి చేసిన పచ్చడి. ఇదేమో వంకాయ, నువ్వుల పొడి వేసి చేసిన కర్రీ అండి. ఇదేమో డిన్నర్లోకి రాగి ఊతప్పం, అన్ని క్యారెట్, అలా మాకు ఇష్టమైన కొత్తిమీర, పుదీనా అలా వేసి చేసుకున్నాయి. కొంచెం కీర, అల్లం చట్నీ, ఒక బౌల్ నిండా మజ్జిగ. ఇదేమో లంచ్లోకి అండి పన్నీర్ కర్రీ, అలాగే బీరకాయ కర్రీ, ఒక చపాతి, కొద్దిగా రైస్, ఒక కప్పు నిండా పెరుగు అంటే మజ్జిగ, కీరా ముక్కలు. ఇది లంచ్లో. అన్నం వచ్చిందనంటే లంచ్లోనేనండి. నేను నైట్ కంపల్సరీ చపాతీ తింటాను. ఈరోజు ఇక్కడ నేను మీకు లంచ్ కూడా చూపిస్తానండి. ఎందుకంటే మనము ఒక పోర్షన్ వైజ్గా డైలీ రైస్ చాలా తక్కువ తీసుకున్నామంటే మనం ఏ ఎక్సర్సైజ్ చేయకుండా మంత్లీ 2 kgs ఈజీగా తగ్గుతామండి. నేను అలా చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కొంతమందికి ఏమో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక, కొంతమందికి ఏమో ప్రిపేర్ చేసుకునే ఓపిక లేక, ఇంట్రెస్ట్ లేక చాలామంది డైట్ చేయలేము అనుకుంటారు. ఒక 2 రోజులు చేయగానే ఓపిక పోతుంది, అలాగే ఇంట్రెస్ట్ పోతుంది. పక్క వాళ్ళు ఎవరైనా తింటే క్రేవింగ్ స్టార్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనము మన మనసుకి నచ్చింది చేస్తున్నామని ఫస్ట్ మన మనసులో భావన చేసుకొని, మనం చేసేది మన హెల్త్ కోసం కదండి. ఏదో వెయిట్ తగ్గాలి, షేప్లోకి రావాలనే ఒక ఇంటెన్షన్ కాదు. ప్రతి ఒక్కరికి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, B12 ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంటుంది, లేకపోతే ఐరన్ తక్కువగా ఉంటుంది, లేకపోతే నీ పెయిన్స్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్సే కదండి. ఇవన్నీ తగ్గించుకోవాలి. వీటి నుంచి మనం ఉపశమనం పొంది మన హెల్త్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 30-40s వచ్చిన వాళ్ళకి ఎంత హెల్త్ డ్యామేజ్ అవుతుందో 10 years, 15 years, 20 years కూడా సేమ్ ఉంటుందండి. అలా వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటున్నాయి. సో మనము ఇప్పుడున్న ఈ పొల్యూటెడ్ వెదర్లో మనం తీసుకునే ఫుడ్ మనకే ఇంత డ్యామేజ్ చేస్తే ఇంకా చిన్నపిల్లల పరిస్థితి ఏంటండి. అందులో కొంత మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం హెల్దీ వేలో మనం డైట్ తీసుకున్నట్లయితే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. ఈరోజు ఇక్కడ ఒక పెద్ద బౌల్ నిండా అన్నము, ఒక చిన్న బౌల్ నిండా కర్రీ,
అలాగే ఒక చిన్న బౌల్లో ఇది పచ్చడి అండి. ఇది చుక్క కూర అలాగే నువ్వులతో చేసిన పచ్చడి అండి. చుక్క కూర చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది, నువ్వులు కూడా అంతే ఐరన్ కాల్షియం ఉంటుంది, సో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇవి కలిపి చేసిన పచ్చడి అండి. చూడండి ఎంత క్వాంటిటీ ఒక బౌల్లో. ఇప్పుడు నేను తీసుకున్న పోర్షన్ 1 కప్ అన్నాన్ని నేను 4 పోర్షన్స్ చేసుకొని ఒక పోర్షన్లో పచ్చడి తినేసాను. ఎందుకంటే ఇంత బౌలు నేను మామూలుగా షార్ట్స్లో కూడా చూపిస్తానండి వీడియోస్. షార్ట్ వీడియోలో చూసినప్పుడు ఇంత చూపిస్తున్నారు వీళ్ళు ఇంతే తింటారా అని చెప్పేసి కూడా ఒక డౌట్ వస్తుంది. మనం చూసేది ఎవరి గురించి అయితే నాకు తెలియదండి. నేను ఏదైతే చేస్తానో అదైతే నేను ఏదైతే ఫాలో అవుతానో అదే వీడియోలో పెడతానండి. ఇక్కడ నేను షార్ట్స్ రూపంలో కూడా చేస్తాను. ఒక 1 వీక్ నుంచి ఇంకా అసలు నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. 1 వీక్ నేను మళ్ళీ ఈరోజు వీడియో పెడుతున్నానండి. ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్, అంటే 1 బౌల్ అన్నంలో ఫస్ట్ పార్ట్ పచ్చడి అయిపోయిందండి. సెకండ్ పార్ట్ ఏమో క్యారెట్ కర్రీ అండి. ఇది క్యారెట్ కొబ్బరి వేస్ట్ చేసిన కర్రీ. అంటే క్యారెట్లో మనకు ఫైబర్ దొరుకుతుంది, కొబ్బరిలో అలాగే మంచి ప్రోటీన్ పోషకాలు ఉంటాయి ఇందులో. చాలా చాలా మంచిదండి. వెయిట్ లాస్లో చాలా మన బాడీకి సరిపడాల్సిన మంచి ఏమంటారు ప్రోటీన్ని ఇది అందిస్తుంది. చాలా వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి. కావాల్సినంత హెల్తీగా ఉంటాం మనము. ఇది తిన్నామంటే కడుపు నిండుగా ఉంటుంది, చాలాసేపటి దాకా ఆకలి అవ్వదండి. ఇంకోటి ముఖ్యమైన విషయము, ఇక్కడ రసం తీసుకున్నాను కదండి, ఇది థర్డ్ పార్ట్. ఇది అంటే కొంచెం కర్రీ అక్కడ నేను నంచుకోవడం కోసం తినేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక 4th పార్ట్ ఉంది కదా, అది పెరుగులోకి అయిపోతుంది అనమాట. సో చూడండి ఇంతే ఇది క్వాంటిటీ. మీకు ఎందుకు సరిపోదండి, ఎందుకంటే ఒక 1 బౌల్ అన్నము, 1 బౌల్ కర్రీ, 1 బౌల్ పెరుగు, 1 బౌల్ అలా అలా పెట్టుకొని తిన్నామంటే మనము ఈజీగా ఎలాంటి ఎక్సర్సైజ్ లేకున్నా మినిమం చిన్న చిన్న ముద్రాస్ చేసుకొని, నేను నెక్స్ట్ వీడియోలో ముద్రాస్ అలాగే కొన్ని వెయిట్ లాస్కి సంబంధించినవి, నాకు ప్రస్తుతం సయాటికా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సయాటికా కోసమే వెయిట్ తగ్గాలనుకుంటున్నానండి. నేను ఉన్నదానికంటే ఒక 10 kgs వెయిట్ ఎక్కువ ఉన్నాను, దానికోసం ట్రై చేస్తున్నాను. ఇది మీకు ఏమైనా యూజ్ అవుతే తప్పకుండా నాతో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. నేను సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు చూసారు కదండి, ఇక్కడ నేను కనీసం ముందు దాని అంటే ప్రిపరేషన్ అది చెప్పకుండా ఒక 7 వెరైటీస్ అయితే పిక్స్ పెట్టి చూపించాను కదా. దాంట్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో, ఏది టైంకి చేసుకోగలుగుతారో అలా చేసుకొని డైట్ స్టార్ట్ చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.